నా రైడ్ ఫస్ట్ టైము నేను హార్స్ రైడింగ్ చేయడము. అండ్ టూ అని అంటాడు, అంటే ముందరికి ఫాస్ట్గా వెళ్ళడం అన్నట్టు. ఇది ఎట్టునో తెలుసా, భలే ఊగుతాను నేను. వావ్, సో నైస్. గుడ్. Thank you. Right. This is not good. Can we run a bit? Huh? If you can run with the horse? No. No. Okay. Did he teach you how to ride the horse? No. He just for taking me. Okay. You know how to ride? Get him wrong. Huh? Just kick his belly. Jump, jump. Okay. If you kick the belly. Oh. 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 ఇది నేర్చుకోవాలి ఫ్రెండ్స్, లేదనుకుంటే బ్యాలెన్స్ అవుతాయి కాలు. ఇందులో ఇరికితే మనం కింద పడి గీక్కుంటూ పోతాం, అది ముచ్చట. బట్ ఇది ఓకే, ఇట్స్ ఫన్. బట్ నేర్చుకోకముందుకే నేను పోటు కానీ మొన కానీ నేను మొత్తం గుర్రం లెక్క ఉరుకుతా అంటే గుర్రం పలుకుద్ది, అర్థమైందా? సో కాబట్టి होशियारी यहाँ पे नहीं दिखाने का जगह दिखाना है. Going to run here? Can you film me? Like how, with this? Yeah, if you can. Tosha. Okay. Tosha. This view is different, something different. Okay. Two. సో హార్స్ రైడింగ్ చూస్తారు కదా, క్రేజీ ఉంది. కానీ నాకు లైక్ ఏంటంటే చుగుడు అని ఎగురుతూ ఉంది. నేను దీన్ని పట్టుకొని వీడియో తీయలేకపోతున్నా. డ్రోన్ ఏమో తీద్దామని అనుకుంటే 4 ఈగల్స్ ఉన్నాయి. నిన్న డ్రోన్ కొంచెం అయితే అవి కొట్టేసేటివి. 4 ఈగల్స్ ఇక్కడే తిరుగుతున్నాయి. అవి డ్రోన్ చూసి పెట్టనుకొని రప్పును వచ్చేసి ఇట్లా ఒక్కసారి కొట్టేసిన డ్రోన్ మొత్తం లైక్ డ్యామేజ్ అయిపోద్ది, ఖరాబ్ అయిపోద్ది అండ్ మొత్తం కష్టం. అందుకని చెప్పేసి అది కూడా చేయలేదు. బట్ ఇది హార్స్ రైడింగ్.
సో ఇప్పుడు ఈ జూలైలో వీళ్ళకు నదామ్ అని చెప్పేసి మొత్తం మంగోలియా మొత్తంలో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉన్నాయి అన్నట్టు. సో వీళ్ళు ఈ నదామ్ ఫెస్టివల్కి అయితే లైక్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇగో ఇతని ట్రెడిషనల్ బూట్స్ చూడండి. కంపల్సరీ బూట్స్ లేకుండా వీళ్ళైతే కంపల్సరీ బూట్స్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయొద్దంట. అండ్ వీళ్ళ యారో కూడా డిఫరెంట్గా ఉన్నది. ఇతని క్యాప్ చూడండి, ఒక ట్రెడిషనల్ క్యాప్ లాగా ఉన్నది చూడండి, కింగ్ క్యాప్ లాగా. అండ్ బెల్ట్ కూడా చాలా నీట్గా ఉన్నది, భలే ఉన్నది ఇతని. అండ్ ఇక్కడ నుండి చూడండి ఇక్కడ అక్కడెక్కడ ఊరవతలు ఉంది, జూమ్ కొడితేనే అక్కడ కనబడుతుంది. అక్కడికి ఆ టార్గెట్ వైట్ కనబడుతుంది, దాని కింద రెడ్గా ఒకటి ఉన్నది. ఆ తర్వాత అక్కడ షూట్ చేయాలంటే నేను అక్కడ పోయి కూడా చూపెడతాను. అండ్ వీళ్ళు విండోను క్యాలిక్యులేట్ చేసుకొని చేస్తారంట. మీకు ఇక్కడ ఏదో లైక్ ప్యాడ్ అవి కూడా తెచ్చుకున్నారు, ఎవరి పాయింట్స్ ఎంత అని చెప్పేసి. వీళ్ళు డైరెక్ట్ స్ట్రైట్గా షూట్ చేయకుండా ఆరో ఇట్లా పోయి ఇట్లా కింది పోయి దాన్ని షూట్ చేస్తారంట. సో ఇది కొంచెం లైక్ సంథింగ్ డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడిప్పుడే వీళ్ళు తయారు చేసారు. అండ్ వీళ్ళ బాణాలు కూడా, వీళ్ళ ఆరోస్ చూడండి, బెండింగ్ బ్యాక్. Under tension, like proper tension. The one in competition, I could not extend it. The one they let us use, okay, but the one in competition cannot pull it. Nicola tried, he's finished. He didn't move, like, you know. I could move it, but not until full extended, like. ఓ అస్సలు మస్తు ఉంది, సూపర్ ఉంది చూడడానికి. ఇతను బెల్ట్ చూడండి భలే ఉంది. ఓ చేతులకు ఏమో కొట్టుకున్నా. 우쯤때. Oh, visor. అసలు నేను చాలా నేర్చుకుంటాను ఇక్కడ నుండి. అండ్ వీళ్ళ యారోస్ చూడండి, యారోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. విండ్ క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు చేస్తారంట. But I think they are easier than. They're not the same. ఇంకా చూడండి యారోస్ ఎట్లున్నాయో. يوني خدت المغني خدت الجمو شو الدم تصل لي من ده భలే ఉన్నాయి వీళ్ళ యారోస్ చూడ్డానికి. Тэр гол нь майхны асар шүлтэй майхны мандууч юм салхи арч исэн юм. వీళ్ళు ఇట్లా చాలా మంది లైక్ కాంపిటీషన్కి అయితే వెళ్తారంట. వెళ్ళేసి اوه نعم غادي Hard? I know. Okay. Oh, not enough. ఓకే నైస్. No, understand. Okay. It's broken. No, they don't want you let it. You bring it, you let it go slowly. They don't want, because they proper tension. They, you know, they calibrated tension. So he doesn't want like tourists. They do this and they let it go. If they let it go, it's like It will lose tension in his string. So that's why they're afraid to let you try. Now he showed me. You do it, you pull, and you bring it back. Okay. Slowly. You don't like. oh This is hard, but not impossible. But it's already much harder. If you let you try, you see, it's very. Best, it should go We play there, the toys, right? but because this will be precise, what they give us to train has been dropped on the floor. Has been, but they care their stuff. Everything okay. Oh, Tatuś. you had a good chance. Uçmuş dedi. Çok. Yara gibi şeydi. Oh my god. They're singing their music live. They don't have the speakers, so they just sing. అలా అక్కడ ఉన్న వాళ్ళు పాట పాడతారు. Hier tutacağım.
see they have a metal clip. So they don't want to hurt the swing. ఓకే. నైస్ షాట్. ఎక్సలెంట్ షాట్. గుడ్ షాట్. సో మీరు ఇక్కడ చూసారుగా ఇప్పుడు షూట్ చేసింది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మిస్టేక్ అయ్యి ఇక్కడ కొట్టింది అనుకో పోకుండా కూడా ఉంటుంది. అండ్ ఇవి ఈ మధ్యలో ఉన్న రెడ్ టార్గెట్ని వీళ్ళు షూట్ చేయాలన్నట్టు. అక్కడెక్కడ నుండో బట్ చాలాసార్లు షూట్ చేసారు. గ్రేట్ షాట్స్. ఇక్కడ ఉండి లేడీస్ సాంగ్స్ అయితే పాడుతున్నారు అండ్ ఇక్కడ లెక్కేసుకుంటారు ఎన్ని మీటర్స్ ఉన్నది అదంతా చెక్ చేసుకోవడానికి ఆ మీటర్ అన్నట్టు. వావ్, సో బ్యూటిఫుల్. ఇప్పుడు అమ్మాయిల షార్ట్స్. ఏమన్నా షార్ట్ కొట్టిందా? బర్రాబర్ మిడిల్ పడ్డది, ఈమె కొట్టింది. ఇప్పుడు ఈమెది చూద్దాం. నో, ఈమె పర్లేదు. బెల్ట్ చూడండి. ఆమె చేతికి ఆ తాళ్ళు ఎట్లా కట్టుకున్నా చూడండి, స్టిఫ్గా ఉండడానికి, వణకకుండా ఉండడానికి. 75 meters అంట. అగైన్ అమ్మాయిలకు 65 meters అంట. ఈమె 2 షాట్లు బరాబర్ మిడిల్లో కొట్టేసింది అక్కడ. క్రేజీ అసలుకి. ఇప్పుడు ఈమెది మా జీవితం. ఇటువైంది. You are adding oxygen. చూడండి, బొక్క ఉన్నది కదా, బొక్కకున్న మాంసం ఏదైతే ఉన్నదో దాన్ని తింటున్నాడు. Oh my goodness. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీళ్ళు యోగర్ట్ తయారు చేస్తున్నారు. అదే అండి మన పెరుగు. ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. Do you want to have some hot milk? Yeah. Hot milk, I can share with you. అమ్మా, No. It's okay. Me? what she is doing? సో వీళ్ళు ఇట్లా మిల్క్ను మొత్తం నురుగులు వచ్చేదాకా ఎందుకు ఇట్లా పైకి వెళ్ళి పోస్తున్నారు అంటే దానివల్ల తిక్కు యోగర్ట్, తిక్కు పెరుగు అయితే వస్తుందంట. మనం ఏం లేదు, పాలలో పెరిగేసుకొని పక్కన పడితే అదే అవుతుంది. మరి వీళ్ళకి తెలియదా లేకుంటే ఇంత ప్రాసెస్ చేస్తున్నారా అర్థం అవ్వట్లేదు. ఆ విధంగా పాలను మంచిగా అలా చేసి దాన్ని దానిలో నింపి దానిలో పోయి పేరు షీఈ్ ఫ్రమ్ చైనా నింపి దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాలంట. నాకైతే ఇగో హార్స్ పర్మెంటెడ్ మిల్క్ ఇచ్చిర్రు. ఇది హార్స్ పర్మెంటెడ్ మిల్క్ ఎట్లుంటో చెప్తాగండి.
కళ్ళు పులిసిపోయిన కళ్ళు పొద్దుగాలు దింపి 2 రోజుల తర్వాత తాగితే ఎట్లుంటుందో అట్లుంది. నైస్. సో నేను ఇక్కడ నేను హార్స్ గీ ఏదైతే ఉందో నెయ్యి దాన్ని అయితే బై చేస్తున్నాను, కొంటున్నాను. బట్ కొంచెమే ఉందంట, ఇది సీజన్ కాదంట వీళ్ళు తయారు చేయడానికి. సో కొంచెమే ఉందని చెప్తున్నాను, కొంచెమైనా తీసుకుంటున్నాను. హార్స్ రైడింగ్ గాన్ రాంగ్. యాక్చువల్లీ డ్రోన్ ఎగిరేస్తూనే ఉన్నా నేను, సడన్గా హార్స్కి ఏమైందో తెలియదు, ఇగో డ్రోన్ పడ్డా నేను అసలు దాని మీదకి వెళ్ళి. నాకు వణుకుతుంది. అది డ్రోన్ లైక్ అక్కడ దారి తప్పింది, నేను కంట్రోల్ చేస్తూనే ఉన్నా. అండ్ లైక్ నాకు తెలియదు కదా ఎట్లా ఆపాలో, ఎంత గుంజినా కూడా అది లైక్ బ్రేక్ వేసినా కూడా ఆగట్లేదు. ఈ బొందలకి వెళ్ళి వచ్చింది హార్స్. స్టిల్ ట్రై చేశాను, ఇంకా లాస్ట్కు ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు, దుంకుదామని చెప్పేసి సైడ్కి దుంకినా. ఎందుకంటే చేతిలో ఇవన్నీ ఉన్నాయి, దాన్ని హ్యాండిల్ చేయడం అవ్వలేదు. నా కాలుకి ఏమైందో తెలియదు, బట్ విల్స్. ఓ మై గుడ్నెస్, నా నరాలకి తాకింది, లోపల గుచ్చుకుంది నరాలకి. వాట్ వాజ్ దాట్? అండ్ ఈ నరాలు, భుజము, అమ్మ సైకిల్ మీదకి వెళ్ళి ఎప్పుడు వాళ్ళే కానీ హార్స్ మీదకి వెళ్ళి పడ్డారా బాబాయ్. సో నా లెఫ్ట్ షోల్డర్ మొత్తం అసలు పని చేయట్లేదు. సో దానికోసం అయితే ఆమె మసాజ్ లైక్ Did neck pain? No. I just want to make warm my hand because my hand so cold. Okay. Oh. Amma. It's okay. Oh yeah. Oh my goodness. Yes. You paid much here. ఈ గుర్రమే నన్ను కింద పడేసింది. ఇక ఇప్పుడిప్పుడే నడవడం స్టార్ట్ చేస్తున్నాను నేను మళ్ళీ. నాకు త్రీ ప్లేసెస్లో దెబ్బ తాకింది. ఇది అస్సలు వినదంట, వినని దాన్ని నాకు అంట కట్టిర్రు. వింటా అంట, అంత సిగ్గులేదు మళ్ళీ వింటా అనడానికి. నిన్న నువ్వే నన్ను కింద పడేసింది. వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్ నౌ. సో హాస్టల్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్, ఈ క్రీప్ బ్యాండేజ్ అయితే తెచ్చుకున్నా, పెయిన్ కిల్లర్స్ అండ్ జెరడాల్ ఎంఆర్ అని చెప్పేసి, యాసిక్లోఫినాక్ మజిల్ రిలాక్సెంట్ అన్నట్టు, అండ్ ప్యాంటాప్ అని చెప్పేసి ప్యాంటాప్రజోల్ 40,
ఇది యాంటాసిడ్గా వర్క్ చేస్తుంది ట్యాబ్లెట్స్ అండ్ ఇది తెచ్చుకున్నా. ఇదైతే ఓకే. అండ్ స్వెల్లింగ్ అయితే ఇంత ఉంది అండ్ ఇప్పుడైతే ఓకే. అండ్ ఇది ఒక్కటే కాదు, అండ్ ఇక్కడ తొడకు కూడా తాకింది ఇది. అండ్ ఈ భుజం ఉంటుంది కదా, ఈ భుజం ఏదైతే ఉందో ఈ రిబ్స్ భుజము ఇది మొత్తం దారుణంగా అయితే లైక్ దెబ్బ తాకినాయి. అంటే తగ్గిన తుమ్మిన స్నీజ్ చేసినా కూడా బాగా నొప్పి అయితే లేవడం అవుతుంది. అండ్ ఇంకొకటి ఫస్ట్ మీరు చూసారుగా, ఫస్ట్ భుజాలు తాకింది, ఫస్ట్ భుజం తాకింది, తర్వాత హెడ్ కింద కొట్టింది, తర్వాత హిప్ నడుము, ఈ నడుము కూడా ఘోరంగా నొప్పి లేస్తుంది. అండ్ ఇవన్నీ రికవర్ అవ్వడానికి మరి ఎన్ని రోజులు పడుద్దో తెలియదు. అప్పటి వరకు అయితే ఉంటా ఇక్కడే. ఓకే, ఆల్ ఈజ్ వెల్. నా బాడీ కొంచెం రెస్ట్ చేయాలని అనుకున్నాయేమో, అండ్ మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తాను. అండ్ ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ స్టార్ట్ అయిపోతా ఒక గొప్ప అడ్వెంచర్కి. బాయ్ బాయ్, ఐ లవ్ యూ. ఇక నా ఫేస్ చూపెట్టలేని డల్గా ఉన్నది.